దిస్ ఇస్ గంగా. యా ఆ రోజు చూసాను. చెప్పండి. ఏంటంటే మేడం, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఛానల్లో పనిచేస్తున్నాను. తీసేశారా? అయ్యో లేదండి, మీ ఛానల్లో జాబ్ ఇస్తే ఇక్కడికి షిఫ్ట్ అవుదామని. ఎందుకు? జీతం సరిపోవట్లేదా? అవునండి. అక్కడికంటే మేము తక్కువే పే చేస్తాం. పర్లేదండి. క్లియర్ గా చెప్పు, ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు? మా రాంబాబు ఇక్కడే ఉండిపోయాడు కదండి, నేను కూడా ఇక్కడ జాయిన్ అయిపోతే ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఏం చేసుకుంటారు? కెమెరామ్యాన్ గంగతో రాంబాబు. జనాలందరూ అలవాటు పడిపోయారండి. స్టేట్ మొత్తం అలా ఫిక్స్ అయిపోయిందండి. స్టేట్ మొత్తం రాంబాబుకి ఫిక్స్ అయ్యారు, కానీ నీకు కాదు. అది కాదు మేడం. చూడు గంగా, రాంబాబు చాలా కాన్సన్ట్రేషన్ తో పని చేసుకుంటున్నాడు. నువ్వు వచ్చి అతన్ని డిస్టర్బ్ చేయటం నాకిష్టం లేదు. అయితే ఇవ్వరా మేడం? నో. నువ్వెందుకు ఇస్తావే? మమ్మల్ని నువ్వెందుకు కలునిస్తావు? పోవే నువ్వు, రగులుతున్న మొగలి పదవే నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? అపోలో హాస్పిటల్ వెనకాల రాత్రులు కార్లు ఎందుకు ఆపుతున్నావే? నీ మిడ్ నైట్ మసాలా గురించి మాకు తెలియదు అనుకుంటున్నా. మేము ఫాలో అవ్వట్లేదు అనుకున్నావా? కెమెరామెన్ గంగ ఇక్కడ. ఈచ్ అండ్ ఎవ్రీ ఫుటేజ్ ఉంటుంది నా దగ్గర. మా రాంబాబు కావాలి నీకు? ఇంకెవరూ దొరకలేదా? ఊర్లో అందరూ అయిపోయారా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? ఏయ్, ఇంకోసారి మా కుర్రాడిని వేసుకొని రాత్రింబవళ్ళు తిరిగినా, లంచ్ లకి డిన్నర్ లకి వాడినా సీసం పోస్తా. ఏ సెక్యూరిటీ, సెక్యూరిటీ, సెక్యూరిటీ కావాలంటే ఆడుతూ మా వాడులే. గెట్ లాస్ గంగా. నీ బాబు గెట్ లాస్. నీ అమ్మ గెట్ లాస్. నువ్వు